హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్స్ లో డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్ తయారు చేద్దాం. మొక్కలు భాగాలు వాటి విధులు 6వ తరగతికి సంబంధించి ఈవీఎస్ కంటెంట్ పేజీ నెంబర్ 79 నుంచి 88 వరకు. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వెళ్ళి వేళ్ళు విస్తరిస్తాయి. మొక్కలలో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కొన్ని మొక్కలలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లి వేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అంటారు. ఆపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. అన్ని వేర్లు ఒకే రకంగా ఉండి ప్రధాన వేరు ఉండని వేర్లను పీచు వేరు లేదా గుబురు వేరు అంటారు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అంటారు. పత్రంలోని రేఖలను ఈనెలు అంటారు. పత్రదళములో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె నుంచి ఏర్పడే శాఖలను ప్రక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రవృంతము, పత్రపీఠము. పుష్పాలు రంగులు కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలను జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుంది. జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. రక్షక కణాల మధ్యలో ఉన్న రంధ్రాన్ని పాత్ర రంధ్రాలు అంటారు. ఇవి ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి పత్రరంధ్రాలు పనిచేస్తాయి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకుల పైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులలో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకుల పైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకము అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయటం పత్రం యొక్క మరొక విధి. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగెలు, కొక్కెలు ఏర్పడతాయి. బంగాళదుంపలు, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయటం వల్ల పరిమాణంలో ఉబ్బినట్టుగా కనబడే భాగం దుంపలు, మొక్కల యొక్క కాండాలు. పుష్పంలో అందంగా కనిపించే రంగుల రెక్కల లాంటి నిర్మాణాలను ఆకర్షణ పత్రాలు అంటారు.
ఆకర్షణ పత్రాలు కీటకాలను ఆకర్షిస్తాయి. మిరపలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సికమ్ అంటారు. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.